అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మార్చేస్తుంది. ముందుగా ఒక చిన్న ప్రశ్న, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఎవ్వరికి హాని చేయలేదు, ఎవ్వరికి మోసం చేయలేదు, అయినా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి? అదే సమయంలో తప్పులు చేసే వాళ్ళు, అబద్ధాలు చెప్పే వాళ్ళు, మోసాలు చేసే వాళ్ళు మాత్రం సుఖంగా జీవిస్తున్నారు. అప్పుడు మనసులో ఒక మాట, ఇది న్యాయమా? ఈ ప్రశ్న చాలా లోతైనది. ఇది ప్రతి మనిషి జీవితంలో ఒకసారైనా వస్తుంది. కాబట్టి ఈ రోజు మీకు ఒక కథ చెప్తాను, కానీ ఇది కేవలం కథ కాదు, మీ జీవితానికి అర్థం. ఒక నగరంలో రాహుల్ అనే వ్యక్తి ఉండేవాడు. చాలా సింపుల్ లైఫ్, ఎవరికి నష్టం చేయడు, ఎవరైనా అడిగితే సహాయం చేస్తాడు. కానీ అతని జీవితం మాత్రం సమస్యలతో నిండిపోయి ఉండేది. ఒకసారి అతను తన ఫ్రెండ్ ని చూశాడు. ఆ ఫ్రెండ్ చిన్న చిన్న మోసాలు చేస్తాడు, షార్ట్ కట్ లో తీసుకుంటాడు, కానీ అతను మాత్రం చాలా సుఖంగా జీవిస్తున్నాడు. ఆ రోజు రాహుల్ చాలా బాధపడ్డాడు. రాత్రి ఒంటరిగా కూర్చొని ఇలా అనుకున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, అయినా ఇలా ఎందుకు జరుగుతుంది? కొన్ని రోజుల తర్వాత అతను ఒక పెద్దవాడిని, వైజ్ పర్సన్ ని కలిశాడు. అక్కడే అతను అడిగాడు, నేను మంచివాడిని, నాకే ఎందుకు కష్టాలు? ఆ పెద్దవాడు నవ్వి ఇలా అన్నాడు, నీ దగ్గర ఒక ఇన్విజిబుల్ అకౌంట్ ఉంది అనుకో. అప్పుడే రాహుల్ అడిగాడు, ఏంటిది అది? దాన్నే కర్మ అకౌంట్ అంటారు. నువ్వు చేసే ప్రతి పని అక్కడ రికార్డ్ అవుతుంది. మంచి పని చేస్తే డిపాజిట్ అవుతుంది, చెడు పని చేస్తే లోన్ అవుతుంది. ఇప్పుడు రాహుల్ అడిగాడు, అయితే వెంటనే ఫలితం ఎందుకు రావట్లేదు? అప్పుడు ఆ పెద్దవాడు ఒక ఉదాహరణ చెప్పాడు. నువ్వు ఈ రోజు ఒక విత్తనం వేస్తే రేపు అది చెట్టు పెద్దగా అవుతుందా? అప్పుడే రాహుల్ అన్నాడు, అది కాదు. అదే కర్మ కూడా, కొన్ని పనుల ఫలితం త్వరగా వస్తుంది, కొన్ని ఆలస్యంగా వస్తుంది, కానీ ఏది కూడా మిస్ అవ్వదు. అప్పుడే ఆ మాట రాహుల్ ని కాసేపు నిశ్శబ్దంగా చేసింది. అతను మళ్ళీ అడిగాడు, అయితే నా ఫ్రెండ్ ఎందుకు సుఖంగా ఉన్నాడు? అప్పుడు పెద్దవాడు ఒక సింపుల్ ఆన్సర్ ఇచ్చాడు. అతను గతంలో చేసిన మంచి పనుల ఫలితం అనుభవిస్తున్నాడు, కానీ అతను ఇప్పుడు చేస్తున్న తప్పులు తర్వాత అతనికి కూడా వస్తాయి. ఇప్పుడు రాహుల్ కి కొంచెం అర్థమైంది, కానీ అతనికి ఇంకో డౌట్, నేను ఎవరిని హాని చేయలేదు, అయినా ఎందుకు కష్టాలు? అప్పుడే ఆ పెద్దవాడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. తప్పు చేయడం మాత్రమే కాదు, తప్పు జరుగుతున్నప్పుడు మౌనం వహించడం కూడా కర్మంలో వస్తుంది. నీకు అవకాశం ఉండి కూడా నువ్వు ఎవరికి హెల్ప్ చేయకపోతే అది కూడా ఒక రికార్డ్ అవుతుంది. ఈ మాట విన్నాక రాహుల్ తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎన్నిసార్లు హెల్ప్ చేయగలిగినా ఇగ్నోర్ చేశాడో అప్పుడు అతనికి అసలైన నిజం అర్థమైంది. జీవితం అనేది కేవలం మనం చేసిన పనులే కాదు, మనం చేయని పనుల ఫలితం కూడా. ఇప్పుడు మీకు కూడా ఒక ప్రశ్న, మీరు ఎప్పుడైనా హెల్ప్ చేయగలిగినా చేయలేదా? మీరు ఎప్పుడైనా అన్యాయం చూసి మౌనం వహించారా? ఇవి కూడా కర్మంలో వస్తాయి. ఇప్పుడు మెయిన్ పాయింట్, కష్టం అంటే పనిష్మెంట్ కాదు, అది బ్యాలెన్స్ అవుతుంది. మీరు అనుభవిస్తున్నది మీ గతం నుంచి వచ్చిన ఫలితం. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు ఎప్పుడు చేసే పనులు మీ ఫ్యూచర్ మార్చగలవు. ఇంకో ఎగ్జాంపుల్, బట్ట మురిగ్గా ఉంటే దాన్ని శుభ్రం చేయడానికి మనము దాన్ని బలంగా రుద్దాలి. అప్పుడు బట్టకు నొప్పి అనిపిస్తుందా? అవును, కానీ ఆ ప్రాసెస్ ఎందుకు? శుభ్రం చేయడానికి. అలాగే కష్టం అనేది మన జీవితాన్ని శుభ్రం చేసే ప్రాసెస్. ఈ విషయం అర్థమైతే మీరు కష్టాన్ని భయపడరు, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. చివరిగా ఒక మాట, జీవితం ఒక సింపుల్ రూల్స్ ఫాలో అవుతుంది. మీరు ఏది చేస్తే అది మీకు తిరిగి వస్తుంది. కాబట్టి మంచి ఆలోచించండి, మంచి చేయండి, మంచి మాట మాట్లాడండి. మీకు కష్టం వచ్చినప్పుడు ఎందుకు నాకే అనకండి, ఇది కూడా ఒక ఫేస్ అనుకోండి. చివరిగా ఒక పవర్ఫుల్ లైన్, కష్టం నుంచి పారిపోతే అది మనకు వెంటాడుతుంది, ఎదుర్కొంటే అది ముగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు ధైర్యం ఇస్తే కామెంట్స్ లో నేను స్ట్రాంగ్ అని టైప్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.